सिकंदराबाद के यशोदा हॉस्पिटल में एक मरीज को एनेस्थीसिया का एक ऐसा इंजेक्शन दे देने का वाकया सामने आया है जिसकी मुद्दत खत्म हो चुकी थी। मरीज की बीवी भार्गवा ने मुंडा मार्केट पुलिस स्टेशन में दर्ज कराई गई शिकायत में बताया कि निर्मल में डिप्टी इंजीनियर 38 साल जगदीश को नाक की सर्जरी के लिए यशोदा हॉस्पिटल से रुजू किया गया था, जहां कल ऑपरेशन से कबल नर्स ने उन्हें एक्सपायरी डेट का इंजेक्शन दे दिया। इंजेक्शन पर साफ दर्ज था कि इसकी मुद्दत दिसंबर 2020 में खत्म हो चुकी है। सब इंस्पेक्टर रमेश नायडू ने एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి కన్సల్టేషన్ కోసం వచ్చామండి। ఈఎన్టీ డాక్టర్ గారి కన్సల్టేషన్ కోసమని యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్కి వచ్చామండి। వస్తే మేము డాక్టర్ గారిని కలిసినాక ఏమైంది, డాక్టర్ గారు మాకు ట్రీట్మెంట్ చేసి ఏమన్నారు, సర్జరీ చేయాలమ్మా, ముక్కులో కండ పెరిగింది, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ దాని నుంచి వస్తుంది అని అంటే మేమేం చేసాము, సరే సార్ మీరు చెప్పారు కదా, మరి థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ మరి తగ్గుతుంది అంటే చెయ్యండి సార్ అని అన్నాము। అయితే రేపు చేస్తారా సార్ అంటే రేపు కాదమ్మా, రేపు నాకు కేసులు ఉన్నాయి, ఎల్లుండి చేయడం అవుతుంది అని ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చారండి ఆపరేషన్కి। ఇస్తే ఈరోజు ఉదయం వచ్చి 5:30కి మేము ఇక్కడ మనీ కట్టి మేము జాయిన్ అవుతే ఇన్ పేషెంట్గా 9 o'clock వచ్చేసి ఎనస్థీషియా నర్స్ వచ్చి ఇక్కడ చేతికి ఈ మెడిసిన్ ఇచ్చిందండి। ఆయనకి ఎంత ఎంఎల్ ఇచ్చిందో చూడలేదు కానీ చేతి మీద ఇచ్చిందండి। అయితే ఇస్తే మరి ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు। ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినాక అక్కడ మిగతాది ఎనస్థీషియా ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు। ఇస్తే మరి ఆ పేషెంట్ సాయంత్రం రూమ్కి షిఫ్ట్ చేసినాక ఆయన వచ్చి పొద్దున ఇంజెక్షన్ ఇచ్చారు కదా ఏదని చూసుకున్నారు। అది మాకు రూమ్లో మాకు ఇచ్చారు, ఇది ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్ చూస్తే దాని మీద డిసెంబరు 2020లో ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టుగా ఉంది। మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి జనవరి 2019, జనవరి 2019। మరి రేపొద్దున అది బ్లడ్లో కలిసి కానీ ఏదైనా కానీ మేము డిశ్చార్జ్ అయినాక కానీ దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ అయ్యి మా భర్త కానీ ఏదైనా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయినా ఏదైనా అవుతే దానికి బాధ్యులు ఎవరు? మేము నిర్మల్ జిల్లా నుంచి మేము అక్కడ వైద్యులు సరిగా ఉండరు, చిన్న వైద్యుల దగ్గర చేయించుకోవడం కరెక్ట్ కాదని మేము ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా చిన్న పిల్లలతోని మేము రావడం జరిగింది। మరి ఇవాళ 1.5 లక్ష మేము దీనికి ఏది ఈ ఆపరేషన్ నిమిత్తము కట్టమన్నారు। 1 లక్ష రూపాయలు మేము పే చేసాం, ఓన్లీ ఆపరేషన్ ఛార్జెస్ 1 lakh ఛార్జ్ చేసాము అడ్వాన్స్గా, మిగతాది డిశ్చార్జ్ అయ్యేనాడు పే చేస్తాం। అయితే ఈ మెడిసిన్ కాస్ట్ వచ్చి 30 రూపీస్ అండి। వీళ్ళు ఈ 30 రూపీస్ దగ్గరే ఇంత ఎక్స్పైరీ డేట్లు వాడారు, మేము చూసాం కాబట్టి సరిపోయింది। ఇంకా ఇలా ఎంతమంది జరుగుతున్నది, మరి మేము మాకు న్యాయం ఎలా జరుగుతుందని మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని మేము అడుగుతున్నామండి। ఎందుకంటే మాకు చిన్న పిల్లలండి, నా భర్త మా అత్తగారికి మామగారికి ఒక్కగానొక్క కొడుకండి, ఇంకా పిల్లలు లేరు వాళ్ళకి। మీరు రేపొద్దున వాళ్ళకి నేను ఏమైనా సమాధానం చెప్పుకోవాలి? నా పిల్లలకి ఏదన్నా అయితే, నా భర్తకి ఏమన్నా అవుతే నా పిల్లలకి నేను తండ్రి విషయం ఏమని చెప్పుకోవాలి? నాకు న్యాయం కావాలండి, ఇలా ఎందుకు చేశారు? రేపొద్దున ఏదన్నా అవుతే హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు బాధ్యత వహిస్తారా? బాధ్యత వహించినప్పటికీ కూడా మనిషి ఏదన్నా అయితే తిరిగి తీసుకురాలేరు కదా అని నేను కోరుతున్నానండి। ఇలాంటి తమ్మిన జగదీష్ అండి, నిర్మల్ ఇరిగేషన్ డిఈ గారు। Dynamic Success the Junior College. Enter to win. Masters in MPC and BPC. Integrated coaching for NEET, IIT, JEE. Separate block for girls.
Better coaching, better planning, better environment with better results. Opposite Madannapet Mandi, Saeedabad, Hyderabad. Phone 04029701124. An Institute of Success Schools.